Hello friends, welcome to Dhanu's Chemistry. This is Dhanalakshmi. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఏపీ సెట్ వెరిఫికేషన్ అనేది మనకి విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో జరుగుతుంది. ఏపీ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, పీజీ పాస్ సర్టిఫికేట్, అంటే మన దగ్గర ఓడి ఉండాలి. సో కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు, మా దగ్గర ఓన్లీ ప్రొవిజనల్స్ మాత్రమే ఉన్నాయి, అది ఎలిజిబుల్లా కాదా అనేసి. సో ప్రొవిజనల్స్ ఎవరికి దగ్గర అయితే ఉన్నాయో అది ఓన్లీ ప్రొవిజనల్స్ యొక్క వ్యాలిడిటీ అనేది 2 years. 2 years లోపు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆ ప్రొవిజనల్ అలో చేస్తారు. బట్ ఎవరైతే మోర్ దెన్ 2 years అంటే 3 పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు, కంపల్సరీ మనకి ఓడి అనేది కావాలి. సో ఇన్ టైంలో ఇంకా టైం ఉంది. సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావడానికి ఈ టైంలో ఓడి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, పీజీ మార్క్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్. సో మనకి 4 సెమిస్టర్స్ అనేవి మన దగ్గర ఉండవి, అవి కూడా ఒరిజినల్స్. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది 6 months ఉంటుంది. ఈ 6 months లోపు ఎవరైతే తీసుకొని ఉన్నారో అంతకంటే ఎక్కువ అవుతే కనుక ఇమీడియట్గా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని సచివాలయంలో అప్లై చేసుకోండి. వితిన్ 1 week సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్, ఫిల్డ్ ప్రొఫార్మా ఫర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఇది మనకి డౌన్లోడ్ ఫామ్లో ఉంటుంది. ఇది నెక్స్ట్ అడ్రస్ స్లిప్ అండ్ ప్రొఫార్మా ఫర్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఎక్కడి నుండి డౌన్లోడ్ చేస్తాను, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి సర్టిఫికేట్ వెళ్ళాలి. సో దాంతోపాటు ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డాక్యుమెంట్స్, మ్యాండేటరీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో 2 sets జిరాక్స్ అనేది అక్కడ వాళ్ళు 1 set జిరాక్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు. రిమైనింగ్ 1 set అనేది మనకి సేఫ్గా ఉంటుంది. జిరాక్స్ కాపీ గెజెటెడ్ సైన్ అనేది మ్యాండేటరీ, ఇది మాత్రం మర్చిపోవద్దు ఎవరు కూడా. సో ఫ్రెండ్స్, మనకి డేట్స్ అలాట్ ఇచ్చిన తర్వాత మనం ప్రొఫార్మా వెరిఫికేషన్ అనేది ఈ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, అడ్రస్ స్లిప్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకోవాలి, అవి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది చెప్తాను. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఏపీ సెట్ వెరిఫికేషన్కి వెళ్ళే ఒక్కరు ఈ ఎస్ఎస్సి సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్, పీజీ మార్క్స్ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్, లేటెస్ట్ అలాగే మేబీ పీడబ్ల్యూ క్యాండిడేట్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. అలాగే ప్రొఫార్మా వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, అలాగే అడ్రస్ స్లిప్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీతో పాటు ఉంటూ విత్ గెజెటెడ్ సైన్తో ఉండాలి. వాటితో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అక్కడ తీసుకుంటారు. సో ఇంకా కొన్ని 2-3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ క్యారీ చేయండి, మేబీ యూజ్ అయితే కనుక ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉన్నారో, క్వాలిఫైడ్
క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నారో ఆ క్వాలిఫైడ్ పర్సన్కి వెళ్ళాలి. మేబీ పర్సన్ అనేది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయినా కానీ వాళ్ళకి సెపరేట్ డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్లో మాత్రమే మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యారీ చేయండి. నెక్స్ట్ జిరాక్స్ సెట్స్ క్యారీ చేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత మీకు ఏ సబ్జెక్ట్కి ఏ సెంటర్ ఇచ్చారు, సెంటర్ అనేది ఎక్కడ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.